నాని రేషన్ బియ్యం మాయం కేసులో 4 నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 6కు వాయిదా వేసింది. పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో 4 నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 6కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి పేర్నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ లభించగా A6 గా ఉన్న పేర్నానికి హైకోర్టు సోమవారం వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత ఈ కేసు నుంచి కొంత ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు ప్రస్తుతానికి. అయితే ఎవరైతే మేనేజర్ మానస్ తేజ ఉన్నాడో అతనితో పాటు లారీ డ్రైవరు అలాగే రైస్ మిల్ ఓనర్ తో పాటు పౌర సరఫరా శాఖ అధికారి కోటిరెడ్డి ఈ 4 ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా విధించారు. అయితే వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అక్కడ పోలీస్ కస్టడీ కావాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఊరు న్యాయవాదుల వాదన కూడా ఉంది. అయితే ఈ నెల 6వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అదేవిధంగా ఇప్పటికే జయసుధను ఇటీవల నోటీసులు ఇచ్చి మరీ పోలీసులు విచారించారు. దాదాపు 2.5 గంటల పాటు విచారణలో ఆమె కొన్ని అంశాలకు సంబంధించి జవాబులుగా మరికొన్ని అంశాలకు సంబంధించి తనకి ఎటువంటి సంబంధం కానీ మొత్తం మేనేజర్ మానస్ తేజ అనే మొత్తం పర్యవేక్షించాడు, అతనే చూస్తున్నాడని చెప్పి మొత్తం నెపమొత్తం కూడా అతని మీద తోసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు మొత్తం బియ్యం మాయమైంది కూడా 7,000 కిలోలకు సంబంధించి అంటే దాదాపు ఈ మొత్తం 8 మూటలకు సంబంధించి మాయం కావడం అంటే కేవలం ఒకరి వల్ల లేకపోతే ఇద్దరి వల్ల కాదు, మొత్తం ముఠాగా ఏర్పడే మొత్తం మాయం చేశారు. అయితే ఈ మొత్తంలో కీలక సూత్రధారి పాత్రధారి పేర్నాని పేరు వినిపిస్తున్న నేపథ్యంలో 4 ఇప్పుడు ఇచ్చే సమాచారాన్ని బట్టి మరింత సెక్షన్ నమోదు చేసి పేర్నాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. థాంక్యూ ప్రసాద్.